మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తాడు ఈ టెన్నిస్ ప్లేయర్. అదెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలానే మనల్ని ఎవడరా ఆపేది అంటున్న సిన్నర్. సో నేనున్నాను అంటున్న పబ్లిక్. సో ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ యూఎస్ వ్లాగ్స్. సో యూఎస్ ఓపెన్ సెకండ్ వీక్ వచ్చేసింది అండ్ మ్యాచెస్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. డే 7లో హైలైట్ వచ్చేసి పబ్లిక్. సో నేను ఆల్రెడీ చెప్పాను పబ్లిక్ వర్సెస్ టామీ పాల్ మ్యాచ్ పబ్లిక్ గెలుస్తాడని. సో అలానే పబ్లిక్ తన అనార్థడాక్స్ షాట్స్తో మరొకసారి ప్రేక్షకులందరినీ రంజింపజేసి మ్యాచ్ని కైవసం చేసుకున్నాడు. ఐ థింక్ టామీ పాల్కి కూడా చిన్న ఇంజురీ ఏదో అయినట్టుంది. లాస్ట్ సెట్ అతను అంత సరిగ్గా ఆడలేదు. అండ్ సో పబ్లిక్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రౌండ్ 16లో యానిక్ సిన్నర్తో. సో గత 3 మ్యాచ్ల్లో పబ్లిక్ 2 మ్యాచ్లు సిన్నర్ మీద గెలిచాడు. కాకపోతే ఈ 3 సెట్స్ మ్యాచెస్ ఎనీ గ్రాండ్ స్లామ్లో ఒకసారి కూడా పబ్లిక్ సిన్నర్ మీద గెలవలేదు. కానీ ఈసారి తనేంటో చూపిస్తా అంటున్న పబ్లిక్. ప్రజెంట్ ఉన్న టెన్నిస్ ప్లేయర్ అందరిలో కల్లా ప్రేక్షకులు ఇష్టపడే పేరు పబ్లిక్. ఎందుకంటే ఇతను ఐ థింక్ ప్రభాస్ లాగా. సో వీళ్ళైతే ప్రేమిద్దాం డోడ్, మహా అయితే ఏమైతే తిరిగి ప్రేమిస్తారు. సో ఇలాంటి మెంటాలిటీ ఉండిద్ది పబ్లిక్కి. విన్ అయినా లూజ్ అయినా ఒకేలా తీసుకుంటాడు. మేబీ భగవద్గీత ఏమైనా చదివాడేమో, కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు. అండ్ అతని మాటలు కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా ఏమంటారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు ఏ విషయాన్నైనా. అది ప్రేక్షకులు బాగా లైక్ చేస్తారు పబ్లిక్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పబ్లిక్ సిన్నర్తో ఆడబోతున్నాడు. అండ్ ఆ మ్యాచ్ కోసం అయితే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అల్కరాజ్ సిన్నర్ మ్యాచ్ కంటే కూడా పబ్లిక్ వర్సెస్ సిన్నర్ మ్యాచ్కి ఎక్కువ క్రేజ్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఇది కరెక్టా కాదా? అల్కరాజ్ వర్సెస్ సిన్నరా లేదా పబ్లిక్ వర్సెస్ సిన్నరా? సో మీకు ఏ మ్యాచ్ క్రేజీగా ఉండిద్ది అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సిన్నర్ షపలోవా మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు అండ్ మ్యాచ్ని గెలవడం జరిగింది. అలానే రొబ్లెవ్ మరొకసారి ఈ 5 సెట్స్ ఆడి మ్యాచ్ గెలవడం జరిగింది. అలాగే డీమినోర్ మ్యాచ్ గెలిచాడు. సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అయిన ముసెట్టి మరొకసారి మ్యాచ్ని గెలిచి అండ్ కోబలి ఇంజురీతో రిటైర్డ్ అయిపోయాడు. సో అతను కూడా నెక్స్ట్ రౌండ్కి అడ్వాన్స్ అయ్యాడు. మనందరం ఎంతో ఎక్స్పెక్ట్ చేసే జెడ్వరెవ్ సో మళ్ళీ అగురితో ఓడిపోయాడు. సో ఇతని మీద మనకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కనీసం ఒక గ్రాండ్ స్లామ్ అయినా కొడతాడు, టాప్ 2కి మంచి పోటీ ఇస్తాడు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంటాడు ఈ జెడ్వరెవ్. మరి అదేంటో తెలియదు, అంత హ్యూజ్ సర్వ్ ఉండిద్ది. బ్యాక్ హ్యాండ్లో టాప్ క్లాస్ డబుల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఎవరైనా ఉన్నారు జోకోవిక్ తర్వాత అంటే జెడ్వరెవ్కి. సో అండ్ ఫోర్ హ్యాండ్ కూడా మస్తు ఉండిద్ది అండ్ అన్నీ బాగుంటాయి. కానీ ఏంటో తెలియదు, ఆయన ప్రతిసారి కీలకమైన టైంలో ఓడిపోవడం జరుగుతూ ఉండిద్ది మ్యాచెస్. అండ్ అగుర్ అసలు ఫామ్లోనే లేడు. బేసిక్గా కెనడియన్ ప్లేయర్. మేబీ ఈ ఇయర్ ఆర్ లాస్ట్ ఇయర్లో ఒక ఏటీపీ కూడా ట్రోఫీ గెలిచినట్టు కూడా నేను చూడలేదు. అట్లాంటిది ఆయన మీద కూడా జెడ్వరెవ్ ఓడిపోవడం ఎంతో డిసప్పాయింట్మెంట్ అనేది గురి చేసింది. అండ్ లెట్స్ సీ, సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే జెడ్వరెవ్ కొంచెం బాగా ఆడి ఏదైనా ట్రోఫీ గెలుస్తాడా, గ్రాండ్ స్లామ్ గెలుస్తాడా అనేది మనం చూద్దాం. అలానే ఉమెన్స్లో సివియాటిక్, ఈమె ఎందుకు టాప్ 2లో ఉండిద్ది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ ప్లేయర్ అనేది మరొకసారి ఈ మ్యాచ్ను నిరూపించింది. 2-5 డౌన్ అండ్ 30-40 డౌన్లో ఉండి కూడా సెట్ని గెలవడం అనేది సివియాటిక్ తన గేమ్ అండ్ తన ఆధిపత్యానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. కోకో గాఫ్ మ్యాచ్ గెలిచింది అండ్ కౌస్టుక్ ఈమె కూడా చాలా బాగా ఆడుతుంది. సో ఈమె కూడా నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. డబుల్స్లో ఇండియన్ ప్లేయర్ అయిన వై బాంబరీ టీం నెక్స్ట్ రౌండ్లోకి అడ్వాన్స్ అయ్యారు. ఖడే టీం ఓడిపోవడం జరిగింది. డే 8 ఈజ్ ఫర్ స్వీట్ 16. సో రౌండ్ 16 మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఇందులో ఈరోజు మెన్స్లో ఎన్నో క్రేజీ మ్యాచ్లు ఉన్నాయి. 4 క్రేజీ మ్యాచెస్ ఉన్నాయి. అందులో నేనైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అల్కరాజ్ వర్సెస్ రెండర్ మ్యాచ్ ఉంది. సో రెండర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో ఏమన్నా అల్కరాజ్కి షాక్ ఇస్తాడా అనేది మనం చూద్దాం. అలానే లాస్ట్ యుఎస్ ప్లేయర్ ఒక్కడే మిగిలాడు. సో టాప్ 16లో అతనే టేలర్ ఫ్రీజ్. సో టేలర్ ఫ్రీజ్ వర్సెస్ మకావ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే టేలర్ ఫ్రీజ్ కూడా ఓడిపోయాడంటే ఈ సంవత్సరం యుఎస్ ఓపెన్కి యుఎస్ ప్లేయర్స్ అందరూ స్వాహా. ఇంకొక క్రేజియస్ట్ మ్యాచ్ జోకోవిక్ వర్సెస్ స్ట్రఫ్ కూడా చాలా బాగా ఆడతాడు. మేబీ జోకోవిక్ ఏమన్నా షాక్ ఇస్తాడా అనేది మనం చూద్దాం. జోకోవిక్ ఎలా ఉంటాడంటే మన సీనియర్ హీరోల్లాగా ఇంకా మన యంగ్ హీరోలకి మనం పోటీ ఇద్దాం అనే తత్వంతో ఇంకా ఉన్నాడు. జోకోవిక్ పేరు మీద రికార్డులు ఉన్నాయా అని చూస్తే జోకోవిచ్ అంటాడు నా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయని. సో ఎందుకంటే అన్ని రికార్డ్స్ జోకోవిక్ సొంతం చేసుకున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు జోకోవిక్.
అలానే ఉమెన్స్లో టౌన్సెండ్. సో ఈమె ఆల్రెడీ ఒక మదర్ అయ్యుండి, సో మదర్ అయిన తర్వాత కూడా ఈమె గ్రాండ్ స్లామ్ ఆడుతుంది, లైక్ ఇండియాలో మేరీ కోమ్ లాగా. సో ఈమెకు కూడా బాగా సపోర్ట్ ఉంది. ఈమెకు యూఎస్ ప్లేయర్. సో ఈమె కూడా మ్యాచ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. సబ్లింకా, ఓ మై గాడ్, సబ్లింకా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఉమెన్స్ ఇన్ టుడేస్ ఎరా. సో ఆమెకు కూడా మ్యాచ్ ఉంది. రెబాకినా కూడా మ్యాచ్ ఉంది. మీరేమనుకుంటున్నారు? సో మీరు ఏ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పటి వరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ లింగినేని సబరీష్.